ఈరోజు వీడియోలోకి వచ్చి గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీఓ అనమాట. మెయిన్ బోర్డ్ ఐపీఓ అట్రాక్టివ్ ప్రైస్ ₹71 తీసుకొచ్చారు కాబట్టి దీని గురించి అప్లై చేయాలా లేదా అని మనం చూద్దాం. ముందుగా ఈ ఐపీఓ గురించి చూసుకుంటే ఏంటంటే కంపెనీ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. అలాగే ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి చూద్దాం. అలాగే ఐపీఓ ఒక టైం లైన్స్ చూద్దాం. అలాగే కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు ఈ కంపెనీకి దాని గురించి డీటెయిల్గా చూసి, అలాగే పాజిటివ్స్ నెగిటివ్స్ చూసి, గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూసి ఫైనల్గా అప్లై చేయాలా లేదన్న దాని గురించి చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే ఇది 2002లో స్టార్ట్ అయింది అనమాట. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని. ఇది ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీస్ చేస్తుంటుంది అనమాట. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి న్యూఢిల్లీలో ఉంటాయి. అది ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలోని మొత్తం 11 స్టేట్స్లో ఈ బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది. అందులో మనం ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో బిజినెస్ ఉంటుందన్నమాట. అలాగే ఓవరాల్గా చూసుకుంటే 37 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయింది. అలాగే ఓవరాల్గా 12 ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్లో ఉన్నాయన్నమాట. అలాగే కంప్లీటెడ్ ప్రాజెక్ట్ కానీ మనం చూసుకుంటే ఏంటంటే కన్స్ట్రక్షన్ 3 రైల్వే బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసిందనమాట. అలాగే అకాడమిక్ అడ్మిన్ బ్లాక్ కూడా ఎయిమ్స్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో కన్స్ట్రక్ట్ చేసింది. అలాగే అకాడమిక్ బ్లాక్ వచ్చి ఐఐటి గాంధీనగర్, గుజరాత్లోని. అలాగే ఫ్యాకల్టీ హౌసింగ్ అనమాట, స్టాఫ్ గురించి హౌసింగ్ కన్స్ట్రక్ట్ చేసింది ఐఐటి రూర్కీ, ఉత్తరాఖండ్లో. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కనుక చూసుకుంటే మనకి అకాడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాక్, రెసిడెన్షియల్ బ్లాక్, డైరెక్టర్స్ రెసిడెన్స్ ఎన్ఐటి నరేలాలో కన్స్ట్రక్ట్ అవుతుంది. అలాగే రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నారనమాట నాగ్పూర్లో. అది కూడా గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి చూడాలన్నమాట ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి బిల్డింగ్ కూడా బెంగళూరులో కన్స్ట్రక్ట్ చేస్తుంది, కర్ణాటక బెంగళూరులో. అలాగే రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట, డిపిఎస్ స్కూల్ సెక్టర్ నోయిడాలోని 30. అలాగే రీడెవలప్మెంట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సెక్టర్ 19 ఫరీదాబాద్లో కూడా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా అలీగఢ్లో కన్స్ట్రక్ట్ అవుతూ ఉందన్నమాట. ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ చార్ట్ పరంగా మనం చూసుకుంటే ఫైనాన్షియల్లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ అసెట్స్లో బాగా డెవలప్ వచ్చిందనమాట. అలాగే రెవెన్యూ కూడా కొంచెం మధ్యలో డ్రాప్ అయింది, మళ్ళీ హైలో వచ్చింది, మళ్ళీ రెవెన్యూ డ్రాప్ అయింది. ప్రాఫిట్ చూసుకుంటే పెద్దగా అంతగా ఇంప్రూవ్మెంట్ అంటూ ఏం లేదనమాట. ఓన్లీ 5 crores ప్రాఫిట్లోనే ఉంది బిజినెస్. అలాగే అప్పు కూడా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్గా మనకి పెరుగుతూనే ఉంది. అట్ ప్రజెంట్ అప్పు చూసుకుంటే 200 కోట్ల వరకు అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడం గల కారణాలు ఏంటంటే మనకి ఫండింగ్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనమాట. కంపెనీకి 75 crores దాంట్లో ఉపయోగిస్తారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, మిషనరీస్ కొనడానికి 14 కోట్ల 26 లక్షలు యూజ్ చేస్తున్నారనమాట. అలాగే ఇంకా ఐపీఓ రిలేటెడ్గా ప్రమోటింగ్ బ్రాండ్స్ గురించి ఐపీఓని తీసుకొస్తున్నారనమాట. అలాగే ఈ ఐపీఓ ఒక టైం లైన్ కనుక చూసుకుంటే మనకి ఓపెన్ డేట్ వచ్చి 24 జూన్ నుండి 26 జూన్ వరకు ఉంటుంది. అలాగే అలాట్మెంట్ డేట్ వచ్చి మనకి 27 జూన్ అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 1 జూలై లిస్ట్ అవుతుంది. ఇష్యూ ప్రైస్ చూసుకుంటే 67 to 71 రూపీస్ అనమాట. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే మనకి ఒక లాట్లోని 211 షేర్స్ ఉంటాయి. ఇష్యూ సైజ్ చూసుకుంటే 119 కోట్లు అనమాట. సో చిన్న ఐపీఓ కాబట్టి మేబీ ఫస్ట్ డేలోనే ఫుల్లీ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే రిజిస్టర్ వచ్చి మనకి ఇన్ఫోటెక్ టెక్నాలజీలో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట, అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే మనకి 10 రూపీస్ పర్ షేర్ అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ కనుక మనం చూసుకుంటే పిఎస్పి ప్రాజెక్ట్స్ అని, అల్హువాలియా కాంట్రాక్ట్స్ అని, బిఎల్ కశ్యప్ అండ్ సన్స్ అనమాట, స్లీగల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి వీళ్ళందరూ కాంపిటీటర్స్ కింద ఉన్నారు. ఈ కంపెనీస్ కన్నిటికంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే అహువాలియా 3,891 crores ఉందన్నమాట. అలాగే గ్లోబల్ చూసుకుంటే 334 కోట్ల రెవెన్యూ ఉంది. సో చాలా చిన్న ఐపీఓ అనమాట ఇది రెవెన్యూ పరంగా కూడా చూసుకుంటే. అలాగే పార్ట్ మార్జిన్ పరంగా కూడా చూసుకుంటే బాగానే ఇంప్రూవ్మెంట్గా ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ కూడా అన్నిటికంటే బాగానే, రిటర్న్ ఆన్ నెట్వర్త్ ROCE కూడా బాగానే ఉందన్నమాట. ఎందుకంటే అన్ని సైజ్ పరంగా చూసుకుంటే చిన్న కంపెనీ కాబట్టి మేబీ సస్టైన్ అవ్వడానికి చూసుకోవాలి మనకి. అలాగే మార్కెట్ పరంగా చూసుకుంటే, అలాగే ఈ కంపెనీ యొక్క స్ట్రెంత్, వీక్నెస్ కానీ మనం చూసుకుంటే ఏంటంటే ఈ స్ట్రెంత్స్ చూసుకుంటే ఆర్డర్ బుక్ మాత్రం బాగుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ప్రైస్ బ్యాండ్ కూడా మంచి బెటర్గా తీసుకొచ్చారు. ఇంకా 50 రూపీస్, 60 రూపీస్ కంటే తక్కువలో తీసుకొచ్చుంటే ఇంకా మంచి కంఫర్టబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రీజనబుల్ వాల్యుయేషన్లోనే తీసుకొచ్చారనమాట. వీక్నెస్ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే అప్పు కూడా ఎక్కువగా ఉంది ఈ కంపెనీకి. అలాగే కాంపిటీషన్ పరంగా కూడా చూసుకుంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నిటిలోని.
అలాగే కరెక్ట్‌గా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే వీడియో రికార్డ్ చేసేటప్పటికి 22 జూన్ చూసుకుంటే ₹13 గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది. 18% ప్రాఫిట్ ఉన్నట్టు అనమాట. మనకి అప్పర్ ప్రైస్ వచ్చి ₹71 కాబట్టి ఒక లాట్‌కి 211 షేర్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఒక లాట్ అప్లై చేయాలంటే మనకి ₹14,981 కావాల్సి వస్తుందనమాట. సో లిస్టింగ్ చూసుకుంటే అందాజాగా మనకి ₹71 కాబట్టి ప్లస్ ₹13 గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది కాబట్టి ఓవరాల్‌గా ₹84-90లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ వచ్చి మనకి ₹2,743 వస్తుందనమాట ఒక లాట్‌కి. సో మార్కెట్ కండిషన్స్ మీద మనం చూసుకుంటే ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. లేదంటే 5-10% ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందనమాట. ఎక్కువగా మనం గ్రే మార్కెట్ ప్రీమియం మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం అన్నది మార్కెట్ కండిషన్స్‌ని బట్టి పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు అనమాట. సో దీని మీద డిపెండ్ అయ్యేగలిగితే మనం ఆలోచించుకొని అప్లై చేయొచ్చనమాట. ఓవరాల్‌గా ఫైనల్ రివ్యూ ఏంటంటే అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసి లిస్టింగ్ గెయిన్స్‌లోకి ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. ఎందుకంటే ఈ కంపెనీకి ఓవరాల్‌గా 2-3 క్వార్టర్‌లను చూసిన తర్వాత మనకి లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేయాలా లేదా అన్నది మనం చూడాలి కాబట్టి ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్‌కి అప్లై చేస్తారో వాళ్ళ లిస్టింగ్ గెయిన్స్‌లో 5% వచ్చినా, 10% వచ్చినా మార్కెట్ కండిషన్ బాలేదు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. అలాగే మార్కెట్ కండిషన్స్ కూడా బాలేదు కాబట్టి అప్లై చేయాలనుకున్నోళ్ళు ఎవరైతే రిస్క్ తీసుకోలేము అనుకున్నోళ్ళు అవాయిడ్ చేసుకుంటే మంచిది. పర్లేదు మార్కెట్ కండిషన్‌లో బెటర్‌గానే ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది కాబట్టి అప్లై చేయాలనుకుంటే అప్లై చేసి లిస్టింగ్ పరంగా ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.